న్యూస్ బెంగళూరు హౌరా రైల్లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. నిద్రలో ఉన్న సమయంలో విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థిని పలుమార్లు తాకేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమై ఎదురు తిరిగింది. జరిగిన విషయాన్ని సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపంలో తోటి ప్రయాణికులకు తెలపడంతో వెంటనే వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ రైల్వే స్టేషన్లో ఆకతాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైలు ప్రయాణాల్లో ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు కోరుతున్నారు. విజయవాడ నుంచి వైజాగ్ కి ప్రయాణించినటువంటి ట్రైన్ నెంబర్ 1284 లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రిపూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలు వారిపైన అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు. ఇక్కడ టీసీలు ట్రైన్ లో టికెట్లు చెక్ చేయడానికి పర్మిషన్ అవుతున్నారు, కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, దొంగలు వస్తున్నారా, ఇలాంటి ఎదవలు వస్తున్నారని కూడా ఎక్కడ కూడా కంట్రోల్స్ లో విఫలం చెందారు. కాబట్టి కావున వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీ చేస్తూ ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని కూడా ఏఎస్ఎఫ్ గా మేము కోరుతున్నాం. ట్రైన్ లో ఆకతాయి వేధింపులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ విశాఖ మీదుగా బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ట్రైన్ లో ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురయ్యాడంటూ కూడా యువతి ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె కూడా బెంగళూరు నుంచి హౌరా వెళ్తూ కూడా ఆమె కంపార్ట్మెంట్ లో నిద్రిస్తున్న సమయంలో మండల్ అనే హౌరాకు చెందిన వ్యక్తి ఆమెను అనుచితంగా ప్రవర్తించబడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆర్పీఎఫ్ పోలీసులకు, అదేవిధంగా ఆన్లైన్ లో కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సామర్లకోట స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆర్పీఎఫ్ పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకొని మండల్ అదుపులో తీసుకున్నారు. అప్పటికి కూడా మండల్ తనేమీ తప్పు చేయలేదంటూ కేవలం తన సీట్ కోసం ఆమెను అభ్యర్థిస్తున్నట్లు మాయమాటలు చెప్పే క్రమంలో అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఆర్పీఎఫ్ పోలీసులతో పాటు అక్కడ ఆ ట్రైన్ లో ఉన్న వారందరూ కూడా ఆ యువతకి సపోర్ట్ చేయడంతో వెంటనే మండల్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం ట్రైన్ రావడంతో ఆమె కంప్లైంట్ ఇచ్చే నేపథ్యంలో మండల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా కేసు కూడా నమోదు చేశారు. మండల్ ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నాడు. ఇటువంటి తప్పుడు పనులు చేసిన వారిని, అదేవిధంగా మహిళలను అసభ్యంగా ప్రవర్తించి ఒంటరిగా ఉన్న మహిళలను ఈ విధంగా భయాందోళనకు గురి చేస్తున్న వ్యక్తులను వదలకూడదంటూ కూడా విద్యార్థి సంఘాలు కూడా దీనిపైన దుమ్మెత్తిపోస్తాయి. ప్రస్తుతం అయితే జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా మండల్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ.